హే గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏంటంటే అయాన్స్కి యాపిల్ అండ్ ఖర్జూర్, బాదం, కాజు ఇవన్నీ కూడా హాట్ వాటర్లో వేసి బాయిల్ చేయాలి. మంచిగా అవి బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మీకు తెలిసిపోతుంది. ఆ బాదం అనేది కొంచెం అందులో మెత్తగా అయిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత పీల్ అనేది తీసి మిక్సీ పట్టాలి. సో అంతలోపు నేను మిక్సీ జార్ ఒక టిప్ అండి మీకు. మిక్సీ జార్ పిల్లలకు మెయిన్గా. సో మిక్సీ జార్ అయితే నేను ఎలా చేస్తున్నానంటే హాట్ వాటర్ అందులో వేసి వాష్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ బ్లేడ్స్లో చాలా డస్ట్ ఉంటుంది. సో హాట్ వాటర్ వేసి 2-3 టైమ్స్ వాష్ చేయండి. ఆ లోపల ఉన్న బ్లేడ్స్ లోపల ఉన్న డస్ట్ అంతా పోతుంది. సో అంతలోపు ఇదైతే అయిపోయింది. ఇందులో లైట్గా పాలు వేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. బాదంలో ఉన్న పీల్ తీసేసేయాలి. ఆ పొట్టు తీసేసి ఇందులో మిక్సీ జార్లో పట్టాలి. 2-3 టైమ్స్ పట్టాలి. ఎందుకంటే బాదం, కాజు వేసాం కాబట్టి కొంచెం అది మొత్తం మెత్తగా సాఫ్ట్గా అవ్వాలి. సో అయాన్ష్ కొంచెం ఫ్రూట్స్ తినడు. సో నేనైతే ఇలా పెడుతున్నాను. అయాన్ష్కి ఆ బౌల్ అంటే చాలా ఇష్టం. అందులో మిక్కీ మౌజ్ ఉంటుంది కదా. సో ఆ మిక్కీ మౌజ్ తినేస్తుంది. తొందర తినేసి అని చెప్తే తింటాడు. సో అందుకే ఆ బౌల్లో పెట్టాను. ఫ్రూట్స్ తిన్నాడు కాబట్టి ఫ్రూట్ బౌల్ అయిపోయింది అది. సో అంతలోపు నేనైతే టీ పెట్టుకున్నాను. బికాస్ టీ లేకపోతే ఇవేవి ఉండవు. అది నా ఎనర్జీ డ్రింక్. అండ్ ఎవరైనా ఇంటికి వస్తే కూడా టీ తాగుతారా అని నన్ను అడగకండి. ఒకవేళ షైతో నో అని చెప్పినా మీరు పోయండి. ఎందుకంటే టీ లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది. అండ్ టీ అంటే నాకు చాలా ఇష్టము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.